మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవన్లో రైతు రుణమాఫీపై మంత్రి మండలిలో నిర్ణయం తీసుకోవడం పట్ల లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం పట్ల అప్పులో కూరుకున్న రైతులకు మేలు జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఎంపీపీ అన్నం చిన్నానమంగ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్, ఐల్లా విజయ్, నడిమిట్ల రాజన్న, అప్పని లింగన్న, రాజు, దేవ, నాగార్జున, బాణాల రమేష్, రాజమౌళి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అరే ఐదు రమేష్ భాయ్ ఒక్కొక్కటి పాలు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎంపీ గారు రండి, ఎంపీ గారికి ఇవ్వండి. మళ్ళా దగ్గరికి వచ్చిన విజయ్ జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కిసాన్. 2 లక్షల రూపాయలు మా రైతు మిత్రులకు మేము ఏకకాలంలో మాఫ్ చేస్తామని చెప్పి మొత్తం ఈరోజు రేవంత్ రెడ్డి గారు అదే బాటలో నడిచి మరి 2 లక్షల రూపాయలు రైతులకు ఏకకాలం రుణమాఫీ చేయడం అనేది గొప్ప విషయము. దీనికి తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మేము ఉండి ఇవాళ గర్వపడుతున్నాము. ఎందుకంటే ఏకకాలంలో 31,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉన్నది. దానికి ఏకకాలంలో రుణమాఫీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాటలో ఇంకా ఉన్న రాష్ట్రాలు మొత్తం నడుస్తాయని మేము భావిస్తున్నాము. ఏ ముఖ్యమంత్రికి లేని ధైర్యం మరి ఈ ముఖ్యమంత్రికి, మరి మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి ఉన్నది. అందుకోసమే ఇవాళ రైతుల సంతోషదగే రోజు, ఇది పండుగ చేసుకునే రోజు. ఈరోజు ఆ రైతులకు కూడా మేము చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ, బీద బడుగు వర్గాల పార్టీ, బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి రాహుల్ గాంధీ ఈరోజు ప్రధానమంత్రి కాలేదు, కానీ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్ ప్రధానమంత్రి అవుతారు. ఇండియా కూటమి ద్వారా ప్రధానమంత్రి అయి ప్రతి రైతుకు, ప్రతి బీదోనికి న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ
జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ 2018 నుండి 2023 సంవత్సరం మధ్య తీసుకున్నటువంటి రైతులకు ఈ యొక్క కార్యక్రమం వర్తిస్తుంది. 2 లక్షల రూపాయలు అంతకన్నా తక్కువైనా, 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ కాకుండా 2 లక్షల తక్కువైనా కూడా ఈ యొక్క రైతు బంధు అనేది, రైతు మాఫీ, రుణమాఫీ అనేది దాదాపు 39 లక్షల జనాలకి పనికి వస్తున్నది. మరి దీని యొక్క ఆశయం ఏంటంటే, రేవంత్ గారు ఎలక్షన్ ముందు మాటిచ్చిండ్రు. దాని ప్రకారం ఆగస్టు 9 లోపల ఈ యొక్క కార్యక్రమాలన్నీ, ఈ యొక్క రుణమాఫీ అనేది చేద్దామని మాటిచ్చిండ్రు. దాని సందర్భంగానే మేము మా ముఖ్యమంత్రి గారికి ఈ పాలాభిషేకం దాదాపు మంచిర్యాల జిల్లా మొత్తం మా ప్రేమ్ సాగర్ గారి ఆదేశానుసారం, సురేఖమ్మ గారి ఆదేశానుసారం ఈ యొక్క పాల కార్యక్రమం పెట్టుకున్నాం. సీఎం గారికి పాలాభిషేకం కార్యక్రమం. ఇది మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి పేదల పక్షాన, రైతు పక్షాన నిలబడి ఉండడం కోసమే అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలా 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇలా ఆనందపడుతున్నారు. రైతాంగం ఇలా మనకు విత్తనాల విషయంలో కానీ, ఇప్పుడు రానున్న కాలంలో పంట రావడం కోసం చేసే పనులలో పెట్టుబడుల సాయం కింద ఈ రుణాలు ఏదైతే 2018 నుంచి వెళ్ళి మా అన్నగారు చెప్పినట్టు 2023 డిసెంబర్ 9 తారీఖు వరకు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలన్నింటినీ 2 లక్షల వరకు పైచులకు కాకుండా ఆ లోపు ఎంతున్నా కానీ అవన్నీ ఒకటేసారికి ఏకకాలంలో రద్దు చేసే కార్యక్రమం ఇలా తీసుకోవడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మేము ఎంతో హర్షిస్తున్నాం. ఈ హర్షించే దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలమైన మేము, ఇలా వివిధ హోదాలో ఉండి పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరి ఆ ముఖంలో ఆనందాన్ని ఇలా చూస్తున్నాం. కాబట్టి ఈనాడు ఈ రైతాంగం పక్షాన ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి రానున్న కాలంలో కూడా రైతులకు కానీ, వివిధ వర్గాలకు కానీ, పేదలకు కానీ, ఈ ఆడపడుచులందరికీ 2500 రూపాయలు ఇచ్చే విషయంలో కానీ ఇస్తానని మాట ఇచ్చారు. ఆ గత పాలకులు చేసిన పాపాన ఇలా వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆ వడ్డీలు చెల్లిస్తూ అత్యధికంగా ఇచ్చినట్టు హామీలను కూడా నెరవేర్చే విధంగా ఇలా పురుగొల్పుతున్నారు. కాబట్టి ఇట్లాంటి నిర్ణయాలకి మంచి నిర్ణయాలు కాబట్టి ఈ అన్నిటికీ మేమంతా హర్షిస్తూ ఈనాడు ఈ పండుగ వాతావరణం చేసుకొని ఈ పాలాభిషేకం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ అన్న గారు, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ అన్న